మనకందరికి తెలిసిన విషయమే. గత 2-3 రోజులుగా సిట్ విచారణ, అలాగే సిఐడి విచారణ, తిరుపతి మొత్తం కూడా చూస్తున్నాం మనం. ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. లడ్డు నెయ్యి స్కామ్, కల్తీ నెయ్యి. చాలామంది లడ్డు స్కాము, లడ్డు అంటారు. లడ్డు స్కామ్ కాదు, నెయ్యి కూడా కాదు. అది సార్ నెయ్యే లేదు అక్కడ. కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు నెయ్యే లేదు అక్కడ. కెమికల్ స్కామ్ అనాలి, లేకపోతే దీన్ని నెయ్యి కూడా లేదు అక్కడ. 251,68 లీటర్ల నెయ్యి అని చెప్పి గతంలో గత 5 ఏళ్ళలో జరిగిన ఆ ఒక్క స్కామ్ని మొన్న కూటమి ప్రభుత్వం రావడంతో బయటపడడం. తర్వాత మనకు అందరికీ తెలిసిన విషయమే. నా గురించి ఎక్కువ ప్రణాళిక చేయకుండా మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తాను. మొన్నటి రోజు నాకు ధర్మారెడ్డి గారికి, మా ఇద్దరికి వ్యక్తిగత వ్యాపార లావాదేవీలో లేకపోతే చీకట పొందాలు ఏమీ లేవు. బేసిక్గా ఆయనకి ఏదో అభిమానంతో చాలా రోజుల తర్వాత కొండకు వచ్చినాడు కదా, లడ్డు తినిపిద్దామని ఎత్తుకోకపోతే ఆయన లడ్డు తిరస్కరించినాడు. అది ఆయనకి విజ్ఞతకు వదిలేస్తా. అలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు ఈవోగా మన పరిపాలన ఇచ్చుకున్నాడు. గతంలో 9 సంవత్సరాలు ఉన్నాడు. లడ్డు చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు. పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు. వెంకటేశ్వర స్వామిని పవర్ ఆయనే శాశ్వతం. ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయలుదేరి అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పీలు, ఏఎస్పీలు, డిఎస్పీలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్గేట్లో ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు. హీరో పవర్ చూసారా? ఆయన క్యాప్ వేసుకొని అద్దాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు. ఎవరండి మీరు ఉంటున్నారు? అది పవర్. వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేట్ ఆయనే. ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు ఎవరైనా బయటపడాల్సిందే. లడ్డూ స్కామ్ విషయంలో విచారణ జరుగుతోంది. జనసేన పార్టీ తరపున మేము కూడా 2 రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము. మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది. ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము 2-3 రోజులుగా, నాకు అనేక ఫిర్యాదులు, కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు. ఆషామాషి ఇన్ఫర్మేషన్ కాదవి. నేను అవి సీల్డ్ కవర్లో సిట్ అధికారులకు అందజేయబోతున్నాను.